జై శ్రీరామ్. ఇప్పుడు ఒక చిన్న వీడియో చూడండి. కాంగ్రెస్ పాలనలో అంటే ఇది బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక ఆచారం. ఒక ప్రభుత్వ అధికారిని, విద్యా అధికారిని, మండల విద్యాధికారిని ఏ విధంగా వాళ్ళు ఆ కరస్పాండెంట్ బెదిరిస్తున్నారో ఒకసారి చూడండి. నీ ఎవరు నీ ఎవరు నీ ఎవరు ఎవరు వాళ్ళు మా ఛానల్ మీద చూసారు. నా ఊరు డోంట్ అగైన్స్ వెరీ కేర్ఫుల్. నీ క్లాస్ స్కూల్ టైం అంటే చేయండి. స్కూల్ టైం అంటే మా మేడం చెప్పింది మీ ఇంటిలో ఇది నా ఇల్లు నా ఇల్లు. నీ ఎవరు నీ ఎవరు నీ ఎవరు నీ ఎవరు ఎవరు ఈ ఇన్సిడెంట్ జరిగింది జనగామ జిల్లా దేవరపురం మండలం అసెంబ్లీ పాలకుర్తి. అక్కడ యేసురాజు అనే కరస్పాండెంట్ అక్కడ విద్యా అధికారిని, మండల విద్యాధికారిని ఏ విధంగా బెదిరిస్తున్నారు. ఆదివారం రోజు మంచి సమ్మర్ 40 degrees టెంపరేచర్ నడుస్తున్నది. ఓన్లీ ఉదయం స్కూల్ మాత్రమే ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఆదివారం రోజు పిల్లలను స్కూల్కు పిలుస్తున్నారు. దేనికోసం? ఆదివారమే ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ గుడారాల మత ప్రచారం కోసం. అది గుడారాల మత ప్రచారం కోసము ఈ యేసురాజు అనేవాడు, జేసురాజు అనేవాడు అధికారిని ఎలా బెదిరిస్తున్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళకు చావ లేదు, చాత కావడం లేదు. అధికారులను ఒక స్కూల్ కరస్పాండెంట్ బెదిరిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులు? ఒక్కసారి వీళ్ళని చూస్తుంటే భయం అవుతున్నది. ఈ కాంగ్రెస్ పాలనలో చూస్తుంటే ఏ విధంగా జరుగుతుంది? ఒక అధికారిని బెదిరిస్తే ఏమవుతుంది? కనీసము పాలకుర్తి ప్రజలు, మండల ప్రజలు, దేవరపురం మండల ప్రజలు, ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ 2023 ప్రకారము సెక్షన్ 132 ప్రకారం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన అది క్రిమినల్ బలప్రయోగానికి సంబంధించినది. అంటే ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో దాడి చేసిన, భయభ్రాంతులను గురి చేసిన ఈ సెక్షన్ ఈ సెక్షన్ 132 ప్రకారము శిక్షార్హులు. దీనికి నేరం ఏంటిది? పబ్లిక్ సర్వెంట్ను విధి నిర్వహణ అడ్డుకోవడం అంటే, దాడి చేయడం అంటే శిక్ష 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా ఉంటాయి వీళ్ళకు. ఎవరికి? యేసురాజుకు. ఇంకోటి ఏంటిది? ఇది ఈ నేర స్వభావం ఎంత ఉంటుందంటే ఇది కాగ్నిజబుల్ వారెంట్ అంటే పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయవచ్చు. మరి ఆ మండలాధికారి ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికారి ఏం చేస్తున్నట్టు, జిల్లా విద్యాధికారి చేత కావడం లేదా? ఇది పోలీసులకు కూడా వర్తిస్తుంది. రెవెన్యూ కాదు, పోలీసులకు కూడా ఇది వర్తిస్తుంది. బెయిల్ దొరకదు దీనికి సెక్షన్ 132 ప్రకారము బెయిల్ రాదు. ఇది పాత ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ ప్రకారము 353కి సమానమైన నేరం ఇది. మరి ఇటువంటి నేరం జరుగుతుంటే జిల్లా విద్యాధికారి ఏం చేస్తున్నాడు, జిల్లా కలెక్టరేట్ ఏం చేస్తున్నాడు, జిల్లా పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు?
ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దుస్థితి ఆదివారం రోజు స్కూళ్ళను ఎందుకు నడుపుతున్నారు అని అడిగినందుకు ఆ మండల విద్యాధికారిని నానా దుర్భూషలాడుతూ నానా మాటలు అంటున్నాడు కదా. మరి అధికారులు ఏం చేసినట్టు? అధికారులు ఏం ఎంతకని ఇక్కడ చెప్పలేదు. అధికారులు గాజులు దొరుకుతున్నారా? ఎమ్మెల్యే గారు ఎస్ఎస్ఎన్ రెడ్డి గారు, ఈ వీడియో మీకు పర్సనల్గా పంపిస్తున్నా. మీకు రియల్గా ప్రజల మీద ప్రేమ ఉంటే దీని మీద యాక్షన్ తీసుకోండి. భారత్ మాతాకి జై. జై హింద్.